కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు పాకిస్తానీలను స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ జితేందర్ వెల్లడించారు. రాష్ట్రంలో 230 మంది పాకిస్తానీలు ఉన్నారని ఆయన వారిలో 199 మంది లాంగ్ టర్మ్ వీసాలు కలిగి ఉన్నారని చెప్పారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ లాంగ్ టర్మ్ వీసాలున్న వారి జోలికి వెళ్లట్లేదని అంటున్న డీజీపీ జితేందర్తో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. దేశంలో ఉన్న పాకిస్తాన్లు వెంటనే దేశాన్ని విడిచిపెట్టాలని చెప్పి కూడా కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాలకు సంబంధించి ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళు ఎప్పటిలోగా దేశాన్ని విడిచిపెట్టాలి, మనతో మాట్లాడడానికి తెలంగాణ డీజీపీ జితేందర్ గారు ఉన్నారు. వారిని మరిన్నో తెలుస్తున్నాం. సార్, ఇప్పటికే కేంద్ర హోంశాఖ కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే దేశంలో ఎక్కడైతే పాకిస్తాన్లో వాళ్ళు వెంటనే వెళ్ళిపోవాలి, కానీ ఎలాంటి ఆదేశాలు ఉన్నాయి, హైదరాబాద్కి సంబంధించి ఎంతమంది పాకిస్తాన్లు ఇక్కడ ఉన్నారు? ఇక్కడ మన ఆర్డర్లో ఏమి ఉంది, ఆల్ కేసెస్ విచ్ ఆర్ LTV or this diplomatic passport or official passport, they are exempted. So mana dagra 199 persons unnaru, varu LTV vallu unnaru, means long term visa. So varuke exemption undi. Tarvata other members only 32 unnaru. So 32 varu already mana notice issue chestunnam varke, leave India notice. సో మన వారు 27 వరకు వెళ్ళాలి. అదర్వైజ్ కూడా ఇది మన అటారీ బార్డర్ దగ్గర 30th వరకు పర్మిట్ చేస్తారు, అది పోవటానికి ఓపెన్ ఉంటుంది. సో 30th వరకు అక్కడ నుంచి వెళ్ళవచ్చు, బట్ ఇట్ విల్ గెట్ సస్పెండెడ్ ఆన్ 27th. అండ్ ఓన్లీ దిస్ మెడికల్ వీసా వాళ్ళు వారికి 29th వరకు ఉంటుంది. సో 29th వరకు దే షుడ్ లీవ్. ఇప్పటికే కొందరికి నోటీసులు ఇచ్చారు, వాళ్ళు రెస్పాండ్ ఏమైంది సార్? అంటే ఏమన్నా వివరణ ఏమైనా ఇచ్చారు? దే విల్ గో, మోస్ట్లీ దే విల్ గో, బికాజ్ ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది. సో దే విల్ డెఫినెట్లీ గో. అంటే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం, ఎందుకంటే దేశం విడిచిపెట్టకపోతే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం? ఎవరైనా వైలేట్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాము. ఆల్రెడీ ప్రొవిజన్స్ ఆఫ్ లా ఆర్ దేర్. సో ఫారినర్స్ యాక్ట్ ఉంది, ఇమిగ్రేషన్ యాక్ట్ ఉంది. సో దాని మీద వాట్ ఎవర్ లీగల్ ప్రొవిజన్స్ ఆర్ దేర్, దట్ మీద యాక్షన్ తీసుకుంటాం. అంటే ఉన్న వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించి ఎక్కడ, అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఉన్నారు సార్? మోస్ట్లీ ట్రై కమిషనరేట్లో ఉన్నారు, ఆర్ 1 or 2 people ఆర్ ఇన్ నిజామాబాద్ ఆర్ సచ్ ప్లేసెస్. మ్యాక్సిమం ట్రై కమిషనరేట్లో ఉన్నారు. అంటే ఇప్పటికే నోటీసులు ఇచ్చినప్పటికీ వాళ్ళ రెస్పాండ్ ఏ విధంగా సార్? అంటే వెళ్తామన్నారా లేదా? ఇంతకీ డెఫినెట్గా వెళ్తారు. ఇది మొత్తం మీద ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ నెల 30వ తేదీ వరకు కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఇప్పటికే కొందరికి నోటీసులు జారీ చేశాము. ఆ నోటీసుల ప్రకారం కూడా ఈ నెల 30వ తేదీన ఖచ్చితంగా పాకిస్తాన్కి వాళ్ళకి వెళ్ళాలి, లేకపోతే ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి కూడా డీజీపీ జితేందర్ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరేందర్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.